ఎపిసోడ్ నంబర్ 9 వైన్ పార్టీ. స్టేజ్ పై మాట్లాడుతున్న అఖిల, స్వప్నలోక్ సీఈఓ తనతో మాట్లాడకుండానే కాంట్రాక్ట్ పై సైన్ తీసుకున్నారని చెప్పడంతో స్వరూప్ నమ్మలేనట్టుగా లేచి హౌస్ ఇట్ పాసిబుల్ అని అడిగాడు. మేబీ ఆయనకి నేను డీల్ చేసిన ప్రాజెక్ట్స్ గురించి తెలిసిందేమో, అందుకే నా మీద నమ్మకంతో కాంట్రాక్ట్స్ మీద సైన్ చేయించుకున్నారు అని తనను తాను సమర్థించుకుంటూ అంది అఖిల. అబ్బచ్చా, అంత గొప్ప ప్రాజెక్ట్స్ నువ్వేం డీల్ చేశావు అని స్వరూప్ అడగ్గానే అఖిల సైలెంట్ అయిపోయింది. ఏదో చెప్పాలనుకుంటుంది కానీ ముక్తాదేవి ముందు మాట పెగలడం లేదు. యాక్చువల్లీ అసలేం జరిగి ఉంటుందో నేను చెప్తా. ఆ తలతిక్కల సీఈఓకి మూడ్ స్వింగ్స్ అమ్మాయిల కంటే దారుణంగా ఉన్నట్టున్నాయి. నేను వెళ్ళినప్పుడు ఏదో ఫ్రస్ట్రేషన్ మూడ్ లో ఉన్నాడు, అందుకే నన్ను వెళ్ళిపోమన్నాడు. నిన్న నా మీద అరిచినందుకు ఫీల్ అయి నీతో కనీసం మాట్లాడకుండా కాంట్రాక్ట్స్ మీద సైన్ చేయించుకున్నాడు. సో ఈ గొప్ప నీది కాదు, నాది. ఏమంటావు గ్రాని అని ముక్తాదేవిని అడిగాడు స్వరూప్. అతడి మాటకి నో చెప్పే అలవాటు లేని ముక్తాదేవి పైకి లేచి, యు ఆర్ కరెక్ట్ స్వరూప్, నువ్వు దీనికోసం ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు, ఎన్ని అవమానాలు పడ్డావో కూడా నాకు తెలుసు. కొత్త సీఈఓ విషయంలో నువ్వు చెప్పిందే 100% కరెక్ట్ అయి ఉంటుంది. చూడకిలా, నువ్వు సాధించిన ఈ విజయంలో 90% కష్టం స్వరూప్దే అని తన క్రెడిట్ మొత్తం స్వరూప్ అకౌంట్లోకి వేసింది. అఖిల కూడా పెద్దగా కష్టపడకపోవడం వల్ల ఆ విషయాన్ని లైట్ తీసుకుని తన టేబుల్ దగ్గరికి వచ్చేసింది. అప్పుడు స్వరూప్, గ్రాని, మన ఫ్యామిలీ కోసం నేను ఎంత ఇన్సల్ట్ తీసుకోవడానికైనా రెడీగా ఉన్నాను. అంతేకాదు, స్వప్నలోక్ మీడియా కొద్ది రోజుల క్రితం రేష్మా అనే ఆర్టిస్టుతో కాంట్రాక్ట్ పై సైన్ చేయించుకుందని విన్నాను. ఇప్పుడు ఎలాగో మనం ఆ కంపెనీతో టైఅప్ అవుతున్నాం కాబట్టి ఆ ఆర్టిస్ట్ ప్యాకేజ్ విషయంలో నెగోషియేట్ చేసి మన కంపెనీకి ప్రాఫిట్ తీసుకొచ్చే విధంగా ట్రై చేస్తాను అని చెప్పాడు. ఆ మాటలు విన్న ముక్తాదేవి, నువ్వు తలుచుకుంటే ఏదైనా చేస్తావు స్వరూప్ అంటూ అతని ప్రోత్సహించింది. ఆమె మాటలకు స్వరూప్ గర్వంగా ఫీల్ అవుతూ, గైస్, ఇది నా విక్టరీ కాబట్టి పార్టీ కూడా నాదే అని పార్టీలో అందరితో పెద్దగా చెప్పి వెయిటర్ వెయిటర్ అని గంభీరంగా పిలిచాడు. చెప్పండి సార్ అని వినయంగా వచ్చి స్వరూప్ ముందు నిలబడ్డాడు వెయిటర్. మీ రెస్టారెంట్ లో ది కాస్ట్లీయెస్ట్ వైన్ ని మా వాళ్ళందరికీ సర్వ్ చేయి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆ వైన్ టేస్ట్ కి మైమర్చిపోవాలి అని ఆర్డర్ వేశాడు. సార్, మా దగ్గర ఉన్న కాస్ట్లీ వైన్ ఒక్కో బాటిల్ కాస్ట్ లక్షల్లో ఉంటుంది అని వెయిటర్ అతనితో చెబుతూ ఉండగానే స్వరూప్ కోపంగా, రేటు గురించి నువ్వు నాతోనే చెప్తున్నావా? ముందు వెళ్లి చెప్పిన పని చెయ్యి అంటూ అతన్ని గదిమాడు. అతని గొంతులో కోపం విని వెయిటర్ భయంతో తలదించుకొని వెళ్లిపోయాడు. ఆ తర్వాత 10 నిమిషాల్లోనే అక్కడ ఉన్న వాళ్ళందరికీ వైన్ సర్వ్ చేశారు. అప్పుడు స్వరూప్ తన చేతిలో ఉన్న వైన్ గ్లాస్ ను పైకి లేపి, స్వప్నలోక్ మీడియాతో రేపటి నుండి మనం కొత్త జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి ఈ రోజు అందరూ హ్యాపీగా తిని తాగి ఎంజాయ్ చేయండి అని చెప్పాడు. దాంతో మిగిలిన వాళ్ళు కూడా తమ చేతుల్లోని వైన్ గ్లాస్ ని పైకి లేపి అతనికి టోస్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ స్వరూప్, ఈ రోజు నీ వల్ల వరల్డ్స్ మోస్ట్ కాస్ట్లీయెస్ట్ వైన్ ని టేస్ట్ చేస్తున్నాం అంటూ కింద నుండి ఎవరో అరిచారు. స్వరూప్ ఆ మాటలకు ప్రౌడ్ గా ఫీల్ అవుతూ, లెట్స్ ఎంజాయ్ అని చెప్పి దూరంగా ఉన్న సాగర్ వైపు చూశాడు. అతని చేతిలో వైన్ గ్లాస్ లేకపోవడంతో, హే సాగర్, నువ్వు కూడా తీసుకో, లైఫ్ లో మళ్ళీ ఇలాంటి వైన్ టేస్ట్ చేసే అవకాశం రాదు, ఎందుకంటే ఈ బ్రాండ్ గ్లాస్ వైన్ కాస్ట్ నీ డొక్కు స్కూటర్ కన్నా ఎక్కువే అని ఎగతాళిగా మాట్లాడాడు. అది విని అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా పెద్దగా నవ్వారు. అఖిల ఆ అవమానానికి విసుక్కుంటూ సాగర్ వైపు చూసి పళ్ళు కొరుకుతూ, పార్టీ మేనర్స్ కూడా తెలీదా? అది కూడా ఎవరైనా చెప్పాలా? వెళ్ళి గ్లాస్ తీసుకో అని అతనికి మాత్రమే వినిపించేలా అంది. కాని సాగర్ ఆ మాటలు పట్టించుకోకుండా, అంటే నన్ను డ్రింక్ చేయమని చెప్తున్నావా డార్లింగ్? నిజంగా నీలాంటి వైఫ్ దొరకడం నా అదృష్టం, కానీ నేను డ్రింక్ చేస్తే ఆ మత్తులో నిన్నేం చేస్తానో అని నా భయం. నీకా భయం లేదంటే చెప్పు, హ్యాపీగా ఇప్పుడే తాగుతాను అని కన్ను కొడుతూ అడిగాడు. అది విన్న అఖిల కళ్ళు పెద్దవిగా చేసి అతని వైపు కోపంగా చూసి, గో టు హెల్ప్ అంటూనే రుసరుసలాడుతూ అక్కడి నుండి వెళ్లిపోయింది. సాగర్ ఆమె కోపాన్ని చూసి చిన్నగా నవ్వుకున్నాడు. ఆ తర్వాత 2 గంటల సేపు అక్కడున్న వారందరూ తిని తాగి ఎంజాయ్ చేశారు. మిడ్ నైట్ అవుతుందనగా స్వరూప్ దగ్గరికి వచ్చిన వెయిటర్, సార్ మీ బిల్ అంటూ బిల్ పేపర్ ఇవ్వబోయాడు. అప్పటికే మత్తులో ఊగుతున్న స్వరూప్ కనీసం బిల్ వైపు కూడా చూడకుండానే, హే, ఆ పేపర్ మడిచి నీ దగ్గరే పెట్టుకో అంటూనే తన పాకెట్లోని వాలెట్ తీసి అందులో నుండి గోల్డ్ కార్డును లాగి వెయిటర్తో, ఇదేంటో తెలుసా? మిలియనీర్స్ మాత్రమే ఉండే గోల్డెన్ కార్డ్. ఇందులో ఎంత డబ్బుందో తెలుసా
అని ఊగుతూ అడిగాడు. వెయిటర్ తెలియదన్నట్లు తల ఊపాడు. స్వరూప్ నవ్వి, "హహహహ, అది నువ్వు కలలో ఊహించలేవు. నా డబ్బుతో నిన్ను నిలబెట్టి కొనేయగలను. దీన్ని తీసుకొని నీ బిల్ కట్టుకో" అంటూ కార్డును వెయిటర్ ముఖంపై విసిరాడు. వెయిటర్ ఆ కార్డు తీసుకుని స్వైప్ చేశాడు. కానీ మరుక్షణంలోనే కార్డ్ రిటర్న్ ఇస్తూ, "సార్, ఈ కార్డులో మీ బిల్ పే చేయడానికి సరిపడా మనీ లేదు" అని చెప్పాడు. ఆ మాట వినగానే స్వరూప్ అగ్గిమీద గుగ్గిలమవుతూ వెయిటర్ కాలర్ పట్టుకొని, "ఏంటి, తమాషా చేస్తున్నావా?" అని అన్నాడు. "సారీ సార్, నేను చెప్పేది నిజం. ఈరోజు మీ బిల్ 5 కోట్లు, కానీ మీ అకౌంట్లో అంత డబ్బు లేదు" అని భయంగా చెప్పాడు వెయిటర్. ఆ మాట వినగానే స్వరూప్ కి తాగిన మత్తు సగం వదిలినట్లయింది. దాంతో అతను తల విదుల్చుకుంటూ, "వాట్, 5 కోట్లా? మేమేమైనా బంగారం కరగదీసుకుని తాగామా? ఆఫ్టర్ ఆల్ వైన్ తాగాం. దానికి అంత కాస్ట్ ఎందుకైంది?" అని అడిగాడు. "సార్, మీరు మా దగ్గరున్న కాస్ట్లీయెస్ట్ వైన్ సర్వ్ చేయమని అడిగారు. మా దగ్గర స్పెషల్ కస్టమర్స్ కోసం 100 ఇయర్స్ క్రితం తయారైన వైన్ బాటిల్స్ ఉన్నాయి. ఒక్కో బాటిల్ కాస్ట్ 10 lakhs. మీ అందరికీ కలిపి 50 బాటిల్స్ సర్వ్ చేశాం" అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ మాటలకు స్వరూప్ బుర్ర గిర్రున తిరిగింది. ఎంత కాదన్నా తన అకౌంట్లో ₹1 కోటి క్యాష్ ఉంటుందని, పార్టీ బిల్ ఈజీగా కట్టొచ్చని అనుకున్నాడు. కానీ ఖర్చు ఊహించని విధంగా పెరిగిపోవడంతో, "అరే స్వరూప్గా, కొంచెం కూడా బుద్ధి లేదా? నిన్నే కదా అకౌంట్లో ఉన్న 15 crores ని ఆ వరుణ్ గాడి ఆఫీస్ ఫండ్స్ లో సీక్రెట్ గా ఇన్వెస్ట్ చేశావు. ఇప్పుడు 5 కోట్లు ఎక్కడి నుండి తెస్తావు? త్వరగా ఏదో ఒకటి చేసి అందరి ముందు పరువు పోకుండా కాపాడుకో" అని తనను తానే తిట్టుకున్నాడు. ఆ తరువాత వెంటనే వెయిటర్ వైపు చూసి, "వింటున్నాను కదా అని కాకమ్మ కథలు చెప్తున్నావా? మాలాంటి రిచ్ పర్సన్స్ ని చూస్తే చాలు, మా దగ్గర నుండి డబ్బు ఎలా కొట్టేయాలా అని చూస్తూ ఉంటారు. ముందు మీ బాస్ ను బయటకు పిలువు, నేను అతనితోనే మాట్లాడతాను" అని ఆవేశంతో అరుస్తూ చెప్పాడు. వెయిటర్ వెంటనే హోటల్ మేనేజర్ను పిలిచాడు. అతన్ని చూడగానే స్వరూప్ ఎదురెళ్లి, "అసలు మీరు ఏం బిజినెస్ చేస్తున్నారు? ఇంత పబ్లిక్ గా మనీ దోచుకుంటున్నారు. నేను దీని గురించి కంప్లైంట్ చేస్తే ఏమవుతుందో తెలుసా?" అని సీరియస్ గా అడిగాడు. మేనేజర్ చిరునవ్వుతో, "సారీ స్వరూప్ గారు, మీరు బెస్ట్ కాస్ట్లీయెస్ట్ వైన్ అడిగారు. మేం సర్వ్ చేశాం. కాబట్టి మా వెయిటర్ చెప్పినట్లు మీరు బిల్ కట్టాల్సిందే" అని అన్నాడు. అది వినగానే ఆవేశం పట్టలేకపోయిన స్వరూప్ మేనేజర్ కాలర్ పట్టుకుని, "మీ నాటకాలు నా దగ్గర కాదు" అని అంటూ ఉండగానే, "ఇక్కడేం జరుగుతుంది? నా హోటల్లో న్యూసెన్స్ చేసే ధైర్యం ఎవరికుంది?" అంటూ ఒక గంభీరమైన గొంతు వినిపించింది. ఆ మాటకు అందరూ ఒక్కసారిగా తల తిప్పి అటువైపు చూశారు. అటువైపు నుండి బ్లాక్ కలర్ సూట్లో ఉన్న ఒక వ్యక్తి వాళ్ల వైపే వస్తూ కనిపించాడు. అతని చుట్టూ బాడీగార్డ్స్ నడుస్తున్నారు. అప్పటి వరకు అక్కడ జరిగే గొడవను సైలెంట్ గా చూస్తూ కూర్చున్న ముక్తాదేవి అతన్ని చూడగానే ఒక్కసారిగా పైకి లేచి ఆదుర్దాగా ముందుకు వెళ్లి, "హలో కేదార్ గారు, మీరిక్కడా?" అని అడుగుతూ ఉండగానే ఆ రెస్టారెంట్ కి ఓనర్ కేదార్ అనే విషయం ఆమెకు గుర్తొచ్చింది. దాంతో వెంటనే, "సారీ కేదార్ గారు, జరిగిందానికి మీరు మమ్మల్ని క్షమించాలి. మా మనవడు కొంచెం ఎక్కువగా తాగి చిన్న గొడవ చేశాడు. మీరతనిపై కోపం తెచ్చుకోవద్దు" అని బ్రతిమాలుతున్నట్లుగా అడిగింది. అందర్నీ కంటి చూపుతోనే హడలు కొట్టే ముక్తాదేవి అతని ముందు అతి జాగ్రత్తగా మాట్లాడడం, అతనికి సారీ చెప్పడం వాళ్ళందరికీ షాక్ కలిగించింది. దానికి కారణం ఆ కేదార్. అనురాగ్ హోటల్ కు బాస్ మాత్రమే కాకుండా హైదరాబాద్ సిటీలోనే బిగ్ షాట్ గా పేరు పొందాడు. వయస్సు 35 లేదా 36 ఏళ్లు ఉండొచ్చు. అయినా అతనిలో కనిపించే హుందాతనం ఎంతటి వాళ్ళనైనా భయపెడుతుంది. అతన్ని చూడగానే స్వరూప్ కూడా మేనేజర్ కాలర్ని వదిలిపెట్టి స్మూత్ గా అతని కాలర్ని సరిచేశాడు. అది చూసి మేనేజర్ నవ్వి, "మిస్టర్ స్వరూప్, మీరు సర్వీస్ తీసుకొని బిల్ పే చేయడానికి ఇలా గొడవ చేయడం మంచి పద్ధతి కాదు" అని అన్నాడు. స్వరూప్ వెంటనే నుదుటిపైన పట్టిన చెమటను తుడుచుకుంటూ, "నేను బిల్ పే చేయనని చెప్పలేదు, తప్పకుండా పే చేస్తాను" అంటూ భయం నిండిన చూపుతో ఓరకంట ముక్తాదేవి వైపు చూశాడు. అతని ముఖం చూడగానే ముక్తాదేవి పరిస్థితి అర్థం చేసుకుంది. వెంటనే ఆమె కేదార్ వైపు చూసి బలవంతంగా నవ్వి, 10 నిమిషాలు టైం ఇవ్వండి కేదార్ గారు, మీ బిల్ ఇప్పుడే సెటిల్ అవుతుంది అని చెప్పి హడావిడిగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి, "అఖిల, ఈ టైంలో మనం మన ఫ్యామిలీ పరువు కాపాడుకోవాలి. మన ఫ్యామిలీలో స్వరూప్ తర్వాత అఖిల సొల్యూషన్స్ మాత్రమే టాప్ ప్లేస్ లో ఉంది. కాబట్టి నువ్వు 3 కోట్లు అరేంజ్ చేయి. నేను ₹1 కోటి ఇస్తాను. స్వరూప్ దగ్గర ఉన్నదానితో కలిపి మనం బిల్ సెటిల్ చేయొచ్చు" అని ఆర్డర్ వేసినట్లుగా చెప్పింది. ఆ మాట వినగానే అఖిల ముఖం మాడిపోయింది. ప్రస్తుతం ఆమె దగ్గర అంత డబ్బు లేదు. తానే సాగరిచ్చిన డబ్బుతో కంపెనీని గట్టెక్కించాలని ప్రయత్నిస్తుంది. నిజానికి 3 కోట్లు పెద్ద విషయం కానప్పటికీ ఈ టైంలో అంత డబ్బు
ఆమెకు తలకు మించిన భారమే అవుతుంది. అందుకే అఖిల ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉంది. అది గమనించిన స్వరూప్ ముఖం చిట్లిస్తూ, అఖిల, నీ ఫేస్ ఎందుకలా డల్లైంది? కనీసం నువ్వు ఈ ఫ్యామిలీ కోసం 3 కోట్లు కూడా ఇవ్వలేవా అని హక్కుగా అడిగాడు. అతని మాటలు విని అందరూ తన వైపే చూడడంతో అఖిల ఇబ్బందిగా తలదించుకుంది. ఇంతలో 3 కోట్లు కాదు, మొత్తం 5 కోట్లు పార్టీ బిల్ మేమే కడతాం అని అన్నాడు సాగర్. ఆ వాయిస్ వినగానే అప్పటిదాకా సీరియస్ గా చూస్తూ నుంచున్న కేదార్ నుదురు అనుమానంతో ముడుచుకుంది. అతను వెంటనే తన చూపును సాగర్ వైపు తిప్పాడు. కాని సాగర్ అటువైపుకు తిరిగి ఉండడం వల్ల అతని ముఖం కేదార్కి కనిపించలేదు. నువ్వు మధ్యలో మాట్లాడి అనవసరంగా ఇరిటేట్ చేయకు సాగర్, ఇప్పుడు ఇలాంటి జోక్స్ వినే టైం ఎవరికి లేదు అని విసుక్కుంది ముక్తాదేవి. ఈలోగా అక్కడికి వచ్చిన కేదార్ సాగర్ వెనుక నుంచొని, మీరెవరో నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు. అతని గొంతులో చిన్నపాటి మర్యాద వినిపించింది. సాగర్ ఆ ప్రశ్న విని వెంటనే కేదార్ వైపు తిరిగాడు. అతన్ని చూడగానే కేదార్ ముఖంలో ఒక్కసారిగా విపరీతమైన ఆనందం, ఉత్సాహం కనిపించాయి. ఇంతలో ముక్తాదేవి హడావుడిగా, మీరతని మాటలు పట్టించుకోకండి కేదార్ గారు, అతను మా ఫ్యామిలీలో ఒక పనికిరానల్లుడు, ఎప్పుడేం మాట్లాడాలో కూడా తెలీదు అంటూ సాగర్ వైపు చిరాగ్గా చూసి, ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు అని కసురుకుంది. కాని కేదార్ వెంటనే తన చేతిని పైకెత్తి ఆమెను ఆపమన్నట్లుగా సైగ చేసి సాగర్ కళ్ళలోకి ఆనందంగా చూస్తూ, మిమ్మల్ని చూసి దాదాపు 7 ఏళ్లయింది. ఎలా ఉన్నారు సార్? ఇది నిజంగా మీరేనా? నేను నమ్మలేకపోతున్నాను అంటూ పట్టరాని ఆశ్చర్యంతో అత్యుత్సాహంగా సాగర్ చేతిని పట్టుకున్నాడు. అది చూసి అక్కడి వాళ్లంతా ఆశ్చర్యంతో నోరు తెరిచారు. ఎందుకు పనికిరాని సాగర్ను కేదార్ అంత మర్యాదగా పిలుస్తుంటే వాళ్ళు నమ్మలేకపోయారు. సాగర్ కూడా వెంటనే షేక్ హ్యాండ్ తీసుకుంటున్నట్లుగా అతని చెవి దగ్గరికి వంగి, జరిగిన విషయాలేవి ఇక్కడ మాట్లాడకండి, నేను కేవలం ఇప్పుడు మీకు తెలిసిన ఒక వ్యక్తిని మాత్రమే అని మళ్లీ వెనక్కి వచ్చి అతని వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. కేదార్ కూడా విషయం అర్థం చేసుకున్నాడు. కాని సాగర్ ఎందుకలా చెబుతున్నాడో అతనికి అర్థం కాక అయోమయంగా అనిపించింది. నిజానికి కొన్ని సంవత్సరాల క్రితం కేదార్ ఆంధ్ర ఏరియాలో ఒక పేరు మోసిన గ్యాంగ్స్టర్. అలాంటి సమయంలో ఒకరోజు అతనిపై శత్రువులు అటాక్ చేసి చంపడానికి ప్రయత్నించారు. కాని ఆ టైంలో అనుకోకుండా అతన్ని రక్షించిన సాగర్ అతనికి కొంత మనీ హెల్ప్ చేసి కేదార్ మళ్లీ కొత్త లైఫ్ స్టార్ట్ చేసేలా చేశాడు. ఆ తర్వాత సాగర్ ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయాడు. కాని సాగర్ ఇచ్చిన డబ్బుతో బిజినెస్ స్టార్ట్ చేసిన కేదార్ అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు 2 రాష్ట్రాల్లో పెద్ద బిజినెస్ మ్యాన్ గా పేరు సంపాదించాడు. ఈరోజు అనుకోకుండా ఇద్దరు ఎదురుపడటంతో కేదార్కి ఆనందంగా, సాగర్కు ఆశ్చర్యంగా అనిపించింది. సాగర్ కళ్లతోనే హెచ్చరించడంతో కేదార్ తన ఎగ్జైట్మెంట్ ని కంట్రోల్ చేసుకున్నాడు. కాని అప్పటికే అక్కడున్న అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. బిజినెస్ టైకూన్ కేదార్కి సాగర్కి ఎలా పరిచయమో వాళ్లకు అర్థం కాలేదు. కేదార్ గారు బిల్ ఎంతైందో చెప్తే మొత్తం నేను పే చేస్తాను అని సెటిల్డ్ గా నవ్వుతూ అన్నాడు సాగర్. ఇది మీ పార్టీ అంటే మా సొంత పార్టీ లాంటిది, దీనికి మీరు బిల్ పే చేయడమేంటి సార్ అని కేదార్ అంటూ ఉండగానే అతన్ని అలర్ట్ చేస్తూ సాగర్ చిన్నగా గొంతు సవరించుకుంటూ శబ్దం చేశాడు. ఇంతలో సాగర్ పక్కనే ఉన్న అఖిల అతని షర్ట్ పట్టుకుని లాగి, అస్సలిక్కడేం జరుగుతుంది అని అడిగింది. అఖిల ప్రశ్నకు సాగర్ ఏం సమాధానం చెప్పబోతున్నాడు? సాగర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించిన రహస్యం అందరి ముందు బయటపడనుందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.